దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలం 23వ ఆదివారపు వాక్య పరిచర్యకు, ఈ ధ్యానాంశమునకు మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి ఈ వాక్య ధ్యానాంశములో 3 అంశాలను ధ్యానిద్దాం. 3 వాక్యాలను. మొట్టమొదటి వాక్యం లూకా శుభవార్త 14వ అధ్యాయము 26వ వచనం. అందరూ నా తర్వాత చెప్పండి. నన్ను వెంబడింపకోరి అందరూ గట్టిగా చెప్పాలి. నన్ను వెంబడింపకోరి తన తల్లిదండ్రులను, తన భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి అంటే ఆయన శిష్యులు ఎలాగ ఉండాలి అంటూ ప్రభు ఈ వాక్యము ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యము ఇంకా చక్కగా మనకు అర్థం కావాలి అంటే ఒక గొప్ప భక్తుడు, పునీతుని జీవితం మనం తెలుసుకుందాం. కథోలిక సాంప్రదాయంలో, చరిత్రలో ఒక పునీతుడు ఉన్నాడు. ఆయన పేరు సెయింట్ థామస్ మోర్. థామస్ మూర్ అంటారు. MORE, మోర్ ఉంది కదా, MOORE, థామస్ మూర్. ఈయన దేవుని యందు ప్రియులారా సుమారు 1501 ఆ యొక్క సంవత్సరాలలో ఆయన జీవించినవాడు. మొదటి 16వ శతాబ్దంలో, అంటే 1501, 1502 ఆ యొక్క ప్రాంతంలో ఆయన జీవించినటువంటి వ్యక్తి. ఇంగ్లాండ్ దేశంలో కింగ్ హెన్రీ ద 8వ హెన్రీ మహారాజుకు ఛాన్సలర్గా, లాయర్గా, లింగ్విస్టిక్గా, స్పిరిచువల్ అండ్ పొలిటికల్ రైటర్గా ఆయన చేస్తూ ఉండేవాడు. మంచి కథోలిక విశ్వాసి, దైవభక్తుడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు ప్రియులారా ఎన్నో పుస్తకాలను కూడా రాసినటువంటి వ్యక్తి. ఇలా ఆయన జీవితం గొప్ప అధికారంతో, సంపదలతో హాయిగా వెళ్ళిపోతుంది. అటువంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. తన విశ్వాసానికి, తాను నమ్మినటువంటి విశ్వాస సత్యాలకు విరుద్ధంగా జీవించాలా లేదా ఎదురు ఆడాలా, క్రీస్తు శిష్యరికంగా, క్రీస్తు శిష్యునిగా నిరూపించుకోవలసిన పరీక్షా సమయం ఒకటి వచ్చింది. ఏంటండి అంటే, ఆ ఇంగ్లాండ్ మహారాజు హెన్రీ ద 8 తన మొదటి భార్య క్యాథరిన్, వాళ్ళకి పిల్లలు ఉండరు. రాజుగారికి పిల్లలు లేకపోతే తర్వాత రాజరికాన్ని ఎవరు స్వీకరిస్తారని భయంతో ఆ యొక్క భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటాడు. మరి క్యాథలిక్ చర్చిలో వాడు రాజైనా బంటైనా రూల్ ఒకటే. రాజుగారు అయినప్పటికీ కూడా విడాకులు ఇవ్వడానికి ఈ యొక్క లాయర్గా, ఛాన్సలర్గా, శ్రీసభలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి థామస్ మూర్ ససేమిరా లేదు, కాదు, ప్రభు వాక్యం, సువార్త విలువలకు అది విరుద్ధం, ఇవ్వడం కుదరదు అని చెప్తాడు రాజుగారికి. రాజుగారి కోపం వస్తుంది. పాపుగారి దగ్గరికి వెళ్తే పాపుగారు కూడా ఇవ్వడం కుదరదు అంటారు. ఎందుకు అతను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడంటే, యాన్నీ బోలిన్ అనే ఒకనొక సెక్రటరీని ఈ యొక్క రాజుగారు ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ మొదటి భార్యకు పిల్లలు లేరు అన్నటువంటి సాకుతో విడాకులు ఇవ్వాలని కోరుకుంటే, థామస్ మూర్ అనే ఈ పునీతుడు క్రీస్తు సువార్త విలువలకు నిదర్శనంగా
ధైర్యంగా నిలుచొని ఇది తప్పు, ఇది పాపమని ఎదురు తిరుగుతాడు, వద్దు అంటాడు, ససేమరా దీనికి ఒప్పుకోను అంటాడు. దేవుని యందు ప్రియులారా, మరి అన్నట్టుగా రాజుగారు అనుకుంటే కొరడా దెబ్బలకు కరువేమిటి అన్నట్లుగా వెంటనే ఇతనిని కారాగారంలో బంధిస్తారు. భయంకరమైనటువంటి కారాగారంలో, ఒక లండన్ టవర్లో ఆయన్ని బంధించడం జరుగుతుంది. దేవుని యందు ప్రియుల చీకటి గృహములో, వెలుగు రానిటువంటి ఆ చీకటి దాంట్లో అతన్ని పడేస్తారు. ఇంకా అతనికి ఇష్టమైన పుస్తకాలు లాగేసుకుంటారు. పెన్నుల ఈ యొక్క రాయడానికి, పుస్తకాలు రాయడానికి లేకుండా, చదవడానికి లేకుండా, ఏదీ లేకుండా భయంకరమైన అనారోగ్యంతో, బలహీనతతో 15 నెలల పాటు ఆ యొక్క చెరసాలలో మ్రగ్గిపోతూ ఉన్నాడు. ఇంతలో అతని భార్య, అతని పిల్ల, అతని కుమార్తె మార్గరెట్ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారిని మేము ఒప్పిస్తాం, ఈ దేవునికి గుడ్ బై చెప్పేయమని, లేదంటే సువార్త విలువలను పక్కన పెట్టమని, మీరు చెప్పినట్లే చెయ్యమని నా తండ్రిని నేను ఒప్పిస్తామండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటే భార్య పిల్లలు వెళ్తారు. ఎందుకు వచ్చిన సువార్త విలువలు, ఎందుకు వచ్చినటువంటి ఇది, రాజుగారు చెప్పినట్లు చెయ్యండి అంటూ ఎంత చెప్పినా, భార్య చెప్పినా, కుమార్తెలు చెప్పినా, రాజు చెప్పినా, అందరూ అతనిని శిక్షించిన, అతని చెరసాలలో వేసిన, అతను మాత్రం నేను నా ప్రభునికి ద్రోహం చెయ్యను, ఈ యొక్క నిర్ణయానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటూ ఎదురు నిలుస్తాడు. దేవుని యందు ప్రియులారా, ఇక 1535 సంవత్సరంలో ఆయన యొక్క శిరస్సును ఖండించి దేవాలయంలోనే 2 స్తంభాల మధ్య ఆయన నిల్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఆయనను యొక్క బంటులు వచ్చి దేవాలయంలోనే ఆయన్ను శిరస్సును ఖండించి ఆయన చంపివేస్తారు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి వాక్యంలో ప్రభు అంటున్నారు, నన్ను, ఆయన చనిపోతున్నప్పుడు ఒక ముఖ్యమైన మాట, ఆయన చనిపోతున్నప్పుడు ఒక్క మాట చెప్పాడంట. ఏంటండి అంటే, ఏ గుడ్ సర్వెంట్, ద కింగ్స్ గుడ్ సర్వెంట్ బట్ గాడ్స్ ఫస్ట్. అప్పటి వరకు, ఈ నిర్ణయం రాకమునుపు వరకు హీ వాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ద కింగ్, రాజుగారికి ప్రియమైన మిత్రుడిలాగా ఉండేవాడు. ఎప్పుడైతే క్రీస్తు సువార్త విలువలతో ఆ యొక్క పరిస్థితి వచ్చిందో, పరీక్ష వచ్చిందో, ఆయన ఫ్రెండ్ కన్నా, రాజు కన్నా, తన ప్రాణము కన్నా, తన స్నేహితుని కన్నా, తన భార్య కన్నా, తన కుమార్తె కన్నా ఆయన ఎవరికి విలువ ఇస్తున్నాడు, దేనికి విలువనిస్తున్నాడు అంటే క్రీస్తుకే విలువనిస్తున్నాడు. క్రీస్తు సువార్త విలువలకే ఆయన పెద్దపీట వేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ఆయన అంటున్నాడు, ద కింగ్స్ గుడ్ సర్వెంట్ బట్ గాడ్స్ ఫస్ట్. అనగా నీ జీవితంలో ఎవరైనా ప్రేమించు, రాజును ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు, ఎవరినైనా ప్రేమించు, కానీ అన్నిటికంటే అధికముగా దేవునిని మాత్రం ప్రేమించాలి. అన్నిటికంటే అధికముగా క్రీస్తుని మాత్రమే ప్రేమించగలగాలి. అటువంటి వాడు ఎవడైనా ఇక్కడ ఉంటే వాడు నా శిష్యుడవుతాడు. నాకన్నా అధికముగా ఎవడైనా తన భార్యను ప్రేమిస్తే, నాకన్నా అధికముగా ఎవడైనా తన భర్తను ప్రేమిస్తే, నాకన్నా అధికముగా ఎవరైనా తమ బిడ్డలను ప్రేమిస్తే, అటువంటి వాడు క్రీస్తుకి నిజమైన శిష్యుడు కానేరడు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి వాక్యం చూడండి, మరొక్కసారి మనందరం చదువుదాం. ప్రభు అంటున్నారు, నన్ను వెంబడింపకోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. అంటే యేసు ప్రభు శిష్యుడిగా అవ్వాలంటే వీళ్ళందరినీ హింసించమని, ద్వేషించమని, విడిచిపెట్టమని కాదు.
యేసు ప్రభుని ప్రేమించే మార్గములో, ప్రక్రియలో, ప్రయాణములో, ప్రయాసలో నీ భర్త అడ్డుపడితే, నీ భార్య అడ్డుపడితే, నీ బిడ్డలు ఆటంకంగా ఉంటే, నీ స్నేహితులు ఆటంకంగా ఉంటే, నీ ఆస్తిపాస్తులు ఆటంకంగా ఉంటే, నీ సుఖభోగాలు ఆటంకంగా ఉంటే, అటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేంత ప్రేమ నీకుండాలి. అటువంటి శిష్యుడువు నువ్వు కావాలి. అటువంటి వాడే నాకు నిజమైన అసలు సిసలైన శిష్యుడు కాగలడు అంటూ ప్రభు ఈనాడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. మరి మన యొక్క జీవితాలను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మా ఆయన గుడికి రావద్దన్నాడండి అని భర్త కొరకు దేవుడిని విడిచిపెట్టే వాళ్ళు మన మధ్యన లేరా? నా భార్య కొరకు, నేను పెళ్లి కొరకు, నేను ప్రేమించిన అమ్మాయి కొరకు కథోలిక విశ్వాసాన్ని, దివ్య సత్ప్రసాదాన్ని, పునీతులతో ఉన్నటువంటి సత్సంబంధాలను, అమ్మ మరియతలతో ఉన్న ప్రేమ బంధాన్ని తెంచుకునే వాళ్ళు లేరా? ఉద్యోగం కొరకు, వ్యాపారాల కొరకు ప్రభుని ఆరాధించడమే మరిచిపోతున్నటువంటి వ్యక్తులము మనము కామా? మరి ఈ రోజున నన్ను అనుసరింపకోరువాడు వీటన్నిటికంటే అధికముగా నన్ను ప్రేమించగలగాలి అంటూ ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెండవ ధ్యానాంశం, రెండవ వాక్యం లూకా శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. నా తర్వాత చెప్పండి అందరూ. తన సిలువను ఎత్తుకొని, కొంచెం గట్టిగా, తన సిలువను ఎత్తుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. నాకు యోగ్యుడు కాడు. మరలా, తన సిలువను ఎత్తుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. నాకు యోగ్యుడు కాడు. ఇక రెండవ శిష్యుడికపు లక్షణం, ఒకటి, మొట్టమొదటిది ద హైయెస్ట్ ప్రయారిటీ టు గాడ్ హిమ్సెల్ఫ్. అతను అంటాడు కదా, థామస్ మూర్ అనే పునీత ఏమంటున్నాడు, ద కింగ్స్ గుడ్ సర్వెంట్ బట్ గాడ్స్ ఫస్ట్ సర్వెంట్. దేవుడు నా మొట్టమొదటి ప్రాధాన్యత, తర్వాతే నా రాజు, తర్వాతే నా భార్య, తర్వాతే నా కూతురు, తర్వాతే నా ఉద్యోగం, తర్వాతే నా అంతస్తు, ఏదైనా తర్వాతే. అటువంటి విశ్వాసంలో మనం ఉండాలి. ఇది తెలిసిన మనం ప్రభు రెండవ మెట్టు, రెండవ శిష్యులకు మనం తెలియజేస్తున్నారు ఏంటంటే, నన్ను వెంబడింపకోరువాడు తన అనుదిన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించే వ్యక్తి అయి ఉండాలి. తన అనుదిన సిలువను ఎత్తుకొనని వాడు కేవలం సుఖాలు మాత్రమే కావాలనుకునేవాడు, సౌకర్యాలు మాత్రమే కావాలనుకునేవాడు, దీవెనలు మాత్రమే కావాలనుకునేవాడు, పరీక్షలే వద్దు అనేవాడు, కష్టాలే వద్దు అనేవాడు, పాప పశ్చాత్తాపం వద్దు అనేవాడు, నేను పరిహారం చెల్లించను అనేవాడు. అటువంటి వాడు నాకు శిష్యుడు కాలేడు. ఈ యొక్క రెండవ వాక్యాన్ని దృఢపరచడానికి మరొక వ్యక్తుల జీవితాలు మీతో పంచుకుంటాను. దేవుని యందు ప్రియులారా, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఫ్రెంచ్ ఆర్టిస్ట్ హెన్రీ మ్యాటిస్సీ అనేవాడు మరియు ఆగస్ట్ రెనాయర్ అనేవాడు, ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఆగస్ట్ రెనాయర్ అనేవాడు మంచి ఆర్టిస్ట్, పెయింట్ వేసేవాడు, చక్కనైనటువంటి కళాఖండాలను, బొమ్మలు గీచేవాడు. ఈ వ్యక్తికి, ఈ స్నేహితునికి దేవుని యందు ప్రియులారా ఆర్థరైటిస్ జబ్బు వచ్చింది. తెలుసా ఆర్థరైటిస్ అంటే? కీళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళు లేదంటే ఈ కీళ్ళు, ఇవి
ఈ జాయింట్లు పెయిన్స్ కేవలం ఎక్కడెక్కడైతే జాయింట్ ఉందో అక్కడక్కడ నొప్పి వస్తుంది. ఆర్థరైటిస్ ఇది చాలా సివియర్గా ఉండడం వలన అతను పెయింట్లు వేస్తూ ఉన్నాడు. ఈ నొప్పులు ఇంకా 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 పెరిగిపోతూ ఉన్నాయి. ఒకానొక సమయంలో పెయింట్ బ్రష్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఇంకా ఎంత నొప్పి ఉన్నా ఆ నొప్పుతో ఆ యొక్క పెయింట్లు వేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యేసు ప్రభు లేదంటే ఈ యొక్క కళాఖండాలను సువార్త ఖండాలు అన్నీ కూడా వేస్తూ ఉన్నాడట. ఇలా ఈయన వేస్తూ ఉండగా ఈ ఫ్రెండ్ వచ్చాడు, హెన్రీ మ్యాటిసి అనేవాడు వచ్చేసి చూసేసరికి ఆ రోజున భార్య సహాయం చేస్తుందన్నమాట. భార్య ఆ చెయ్యిని పట్టుకుంది, ఇతను ఆ బ్రష్ పట్టుకొని వేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమైంది అంటే ఇదిగో జబ్బు వచ్చింది. ఎంత నొప్పితో, ఎంత బాధతో, ఎంత కష్టంతో ఈ పెయింట్లు వేయడం అంత అవసరమా అన్నాడు. అంతే కదా. అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం దేవుని యందు ప్రియులారా అద్భుతమైన సమాధానం ఏంటంటే, ద బ్యూటీ రిమైన్స్, ద పెయిన్ పాసెస్ అవే. ద బ్యూటీ రిమైన్స్, ద పెయిన్ పాసెస్ అవే. నేను ఎంతో కష్టపడి వేస్తున్నాను కదా, ఈ నొప్పి పోతుంది. నేను పోతే నా నొప్పి కూడా పోతుంది. ఈ నొప్పి పోతుంది, ఈ నొప్పి మరిచిపోతాను. నేను వేసిన కళాఖండం అలా ఉండిపోతుంది తరతరాలకి. అది ఆ అందం అలా ఉండిపోతుంది. ద బ్యూటీ రిమైన్స్ బట్ ద పెయిన్ పాసెస్ అవే. మన శ్రమలు గతించిపోతాయి, మన కష్టాలు గతించిపోతాయి, మన కన్నీరు గతించిపోతుంది, మన బాధలు గతించిపోతాయి. దేవుని యందు ప్రియులారా, మనం దేనికోసమైతే కష్టపడ్డామో ఆ నిత్య జీవితం, ఆ పుణ్య జీవితం, ఆ పవిత్ర జీవితం, ఆ ప్రభుని ప్రేమ కోసం నువ్వు పడే కష్టాలు, ఆ ప్రేమ ఫలం, ఆ పుణ్య ఫలం అలా ఉండిపోతుంది. నిత్య జీవితంలో అది నిన్ను కాపాడుతుంది, ఆహ్వానిస్తుంది. అది నీకు మహిమ కిరీటం అవుతుంది. దేవుని యందు ప్రియులారా, ప్రభు సన్నిధికి రావడం కోసం శ్రమలు పడుతున్నావా? క్రీస్తు బిడ్డగా నువ్వు శ్రమలు పడుతున్నావా? క్రైస్తవుడుగా నువ్వు శ్రమలు పడుతున్నావా? మోకాళ్ళు వేస్తే నొప్పి వస్తుందా? ప్రార్థన చేస్తే కష్టంగా ఉందా? ఉపవాసం చేస్తే ఇబ్బందిగా ఉందా? ఆ ప్రభు కొరకు, ఈ క్రైస్తవ జీవితం కొరకు, ఈ ఆత్మీయ జీవితం కొరకు నీవు పడే కష్టాలు ఆవిరైపోతాయి. కష్టము వలన వచ్చిన ఫలితం నిలిచిపోతుంది. ద బ్యూటీ రిమైన్స్, ద పెయిన్ పాసెస్ అవే అని చెప్పినట్లుగా మన జీవితంలో మన సిలువలు, మన కష్టాలు, మన యొక్క ఇబ్బందులు ఒకనాడుకి ఆవిరైపోతాయి. దేవుని యందు ప్రియులారా, ఈ కష్టాలకు భయపడి, ఈ ఇబ్బందులకు భయపడి ఆ పుణ్యము, ఆ మంచితనము, ఆ విశ్వాస జీవితాన్ని మనం కోల్పోవద్దు అంటూ ఈ పరిశుద్ధ వాక్యం మనకు తెలియచేస్తుంది. మరొకసారి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుందాం, ధ్యానిద్దాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. ఆ ప్రభుని వెంబడించే మార్గములో అనేకమైనటువంటి జీవిత సిలువలు ఎదురవుతాయి. వాటిని స్వీకరిస్తూ ముందుకు కొనసాగడానికి ప్రయత్నించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక మూడవ వాక్యం, ఆఖరి వాక్యం దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 14వ అధ్యాయము 33వ వచనం. అందరూ నా తర్వాత చెప్పండి. కనుక తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవ్వడును నా శిష్యుడు కానేరడు. మరొకసారి ఓకే. కనుక తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవ్వడును నా శిష్యుడు కానేరడు. ఈ క్రీస్తుని అనుసరించడంలో మొట్టమొదటిది
తల్లిని కానీ, తండ్రిని కానీ, రాజును కానీ, ఎవరినైనా కానీ ప్రేమించండి. యేసు ప్రభు కన్నా ఎక్కువగా ద ఫస్ట్ ప్రయారిటీ, ద హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ మస్ట్ బి ఫర్ గాడ్ అండ్ గాడ్ ఎలోన్. రెండవది, ఆ ప్రభుని ప్రేమించే ప్రయాసలో అనుదిన సిలువలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని స్వీకరిస్తూ ముందుకు కొనసాగాలి. ఇక మూడవది, దేవుని యందు ప్రియులారా, తన సమస్తమును త్యజించడమే తప్ప. సమ్టైమ్స్ ద కాస్ట్ ఆఫ్ క్రిస్టియన్ డిసైపుల్షిప్ ఈజ్ వెరీ 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 సివియర్. చాలా కష్టం. ఒక్కొక్కసారి సమస్తమును కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది దేవుని యందు ప్రియులారా. అదే పేతురు గారు చేశారు, అదే పౌలు గారు చేశారు, అదే మత్తయి చేశాడు, అదే జక్కయ్య చేశాడు, అదే ఎందరో పునీతులు చేశారు. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ కెన్ బి ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం మొత్తం కూడా అవసరమైతే ప్రభు కొరకు సమర్పించాల్సి ఉంటుంది. తన సమస్తమును త్యజించడమే తప్ప నా శిష్యుడు కానేరడు. ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, యూ షుడ్ బి రెడీ టు రెనౌన్స్ యువర్ లైఫ్. ఈ విధంగా ఈ యొక్క వాక్యమును దృఢపరచడానికి ఒక గొప్ప పునీతుని జీవితం మీతో పంచుకుంటాను. డాక్టర్ లివింగ్స్టన్ అనే ఒకనొక దైవ సేవకుని యొక్క జీవిత గాథ దేవుని యందు ప్రియులారా. ఈయన లివింగ్స్టన్ అనేవాడు ఒక బ్రిలియంట్ స్కాలర్, గొప్ప జ్ఞాని. గ్రీక్ చదివాడు, థియాలజీ చదివాడు, గ్లాస్గో యూనివర్సిటీలో ఆయన చదివాడు, మెడిసిన్ ఆయన చదివాడు. అంటే ఆయన అన్ని చదువులు చదివి ఏమైనా కాగలడు. డాక్టర్ అవ్వగలడు, కావాలనుకుంటే ప్రొఫెసర్ అవ్వగలడు, ఆథర్ అవ్వగలడు, ఏమైనా తన జీవితంలో ఏమి కావాలంటే అది కాగలడు. దేవుని యందు ప్రియులారా, అయినా సరే అంత గొప్ప జీవితాన్ని ఆయన జీవించడానికి సిద్ధపడుతుండగా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడంట. దైవ పిలుపుని అందుకున్నాడంట. ఆ దైవ పిలుపు అతను ఏం కోరిందంటే, ఆఫ్రికా దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. ఆఫ్రికా దేశాలు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. ఇక్కడ చూస్తే ఆథర్గా, రచయితగా గొప్ప భవిష్యత్తు ఉంది, డాక్టర్గా గొప్ప భవిష్యత్తు ఉంది, ప్రొఫెసర్గా గొప్ప భవిష్యత్తు ఉంది. ఆ మూడు ఉద్యోగాలు అంత గొప్పవి. డాక్టర్ కానీ, ప్రొఫెసర్ కానీ, రచయిత కానీ గొప్ప అద్భుతమైనటువంటి జీవితం కదా. అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని యందు ప్రియులారా ఆఫ్రికా దేశాలలో నీగ్రో జాతి ప్రజలకు క్రీస్తు గురించి ప్రబోధించడానికి ఆయన బయలుదేరాడు. ఓకే, అవన్నీ విడిచిపెట్టాడు ఒకటి. ఇక అక్కడికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడట. అడవులలో, కొండల్లో, కోనల్లో, అడవులలో చేస్తుంటే ఒకరోజు ఆయన ఒక చెట్టు పొదన పక్కన నిల్చొని ప్రసంగిస్తుంటే ఆ పొద వెనకాతల ఉన్నటువంటి ఒక సింహం అతని మీద పడి అతని చెయ్యని తినేసిందట. చెయ్య. అంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని కొట్టి చంపేశారు. అయినప్పటికీ ఆ యొక్క లయన్ అటాక్లో అతని చెయ్యి మొత్తం కూడా పోయింది. దేవుని సేవ చేయడానికి వెళ్ళిన వాడు చేయని పోగొట్టుకున్నాడు. ఇతనిని స్కాట్లాండ్ తీసుకొని వెళ్ళారు. స్కాట్లాండ్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఒక నర్స్ ప్రేమతో ఆయనకు సేవ చేస్తుంది. ఆమె పేరు మేరీ. ఆమెను ప్రేమించాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 5 పిల్లలు పుట్టారు. ఈ 5 పిల్లలతో పాటు ఆ యొక్క భార్యతో పాటు మరలా ఆఫ్రికా దేశానికి వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేస్తున్నాడు. అతను ఎంత త్యాగం చేశాడో చెప్తున్నాను. చేస్తూ ఉండగా 5 కుమారుల్లో ఒకడు ఒక ఆఫ్రికన్ ఫీవర్ అంటారు, చాలా భయంకరమైనటువంటి జ్వరం. ఆ జ్వరం వచ్చి ఒక పిల్లవాడు చచ్చిపోయాడు. పిల్లవానికి చేయాల్సినటువంటి అంతిమ క్రియలు చేసి భార్య పిల్లలు ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటూ
ఈ భార్యను పిల్లలను స్కాట్లాండ్ పంపించేసి ఈయన ఒక్కడే ఈ యొక్క ఆఫ్రికా దేశంలో సువార్తను ప్రకటిస్తున్నాడు. భార్యను విడిచిపెట్టడానికి, పిల్లలను విడిచిపెట్టడానికి ఎంతో బాధపడ్డాడు. కానీ నా భార్య కన్నా, నా పిల్లల కన్నా నా దేవుడు ముఖ్యం, నాకు దేవుడిచ్చిన బాధ్యత ముఖ్యం అంటూ క్రీస్తు ప్రభు కోసం భార్యను పిల్లలను వేరే దేశంలో పెట్టి తను ఒంటరిగా ఇక్కడ సువార్తను చేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియుల, ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత ఒకసారి భార్యను పిల్లలను చూడాలనిపించిందంట. ఎంతో ఆశతో భార్యను చూద్దాం, పిల్లలను చూద్దాం అంటూ స్కాట్లాండ్ బయలుదేరాడు. ఇతను స్కాట్లాండ్ వచ్చేసరికి ఆ భార్య పిల్లలు ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో తెలుసా? ఈ లివింగ్స్టన్ అనే వ్యక్తి యొక్క తండ్రి చనిపోయాడు. తండ్రి సమాధి చేసి వస్తూ ఉన్నారు. ఆ కన్నీటి సమయంలో తన భార్యను పిల్లలను చూసి ఏడవాలా, నవ్వాలా? ఎన్నో సంవత్సరాల తర్వాత భార్యను పిల్లలను చూస్తున్నాను, సంతోషించాలా? నా కన్న తండ్రి చనిపోయాడే, ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయానే అని బాధపడాలా? మరలా తన కష్టాలను దిగమింగుకొని సమస్తమును త్యజించడం. నేను దేవుని యందు ప్రియులారా, దేవునికి చెప్పు ప్రార్థన చేసుకొని భార్య పిల్లలు అక్కడ విడిచిపెట్టి మరలా ఆఫ్రికా దేశానికి వచ్చి, ఇంతలో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇక భార్య అంటుంది, ఉత్తరం రాసింది, ఏమండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. అక్కడ 15 సంవత్సరాలు 18 ఎవరి బతుకులు వాళ్ళవే. కనుక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ చదువులు వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో జీవితం, నేను ఖాళీగా ఉన్నాను కనుక ఇక నుంచి నేను మీతోనే ఉంటాను, నేను ఆఫ్రికా వచ్చేస్తున్నాను అని ఉత్తరం రాసింది. ఇంకా మన వాడికి ఆనందానికి హద్దులు లేవు. ఎంతో ఆనందపడ్డాడు. భార్య వస్తుంది అని చెప్పి ఆ భార్యను స్వీకరించడానికి అక్కడ స్టేషన్కి వెళ్తే ఆ భార్య వచ్చి రాగానే ఈ ఆఫ్రికన్ ఫీవర్, భయంకరమైన ఫీవర్కి మరలా ఆవిడ గురైంది. ఆయనకున్నటువంటి నైపుణ్యం మొత్తం ఉపయోగించి, ఆయన డాక్టర్ కనుక ఎలాగన్నా కాపాడదాం అనుకున్నాడు. ఎంత కష్టపడినా భార్య అతని చేతుల్లోనే ప్రాణం విడిచింది. దేవుని యందు ప్రియులారా, ఒక చెట్టు కింద గొయ్య తీసి భార్యను పాతపెట్టి ఒక 3 రోజుల పాటు ఏడుస్తూ చిన్న మెమోరియల్ సర్వీస్ ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి తన ఉన్నటువంటి చిన్న కుటీరానికి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు బిగించుకొని చంటి పిల్లవాడి కన్నా ఘోరంగా వెక్కి గొక్క పెట్టి గట్టిగా ఏడ్చాడంట. దేవుని యందు ప్రియులారా, ఎటువంటి త్యాగం, ఎన్ని త్యాగాలు! తన సమస్తమును పరిత్యజించడమే తప్ప. మరి అన్ని త్యాగాలు చేసినటువంటి వ్యక్తి ఫలితం ఏమిటి అంటే, ఆయన చనిపోయేసరికి ఆఫ్రికా దేశంలో సుమారు 10 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంట. ఇప్పటికి 300 కోట్ల మంది క్రీస్తు మార్గములో నడుస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మనము చేసే త్యాగాలు, ఆ ప్రభువు కొరకు మనము చేసే త్యాగాలు ఏ ఒక్కటి కూడా వృధా పోదు. దేవుని మీద ప్రేమతో నీవు చేసే ప్రతి త్యాగము దేవుడు గుర్తిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపచేస్తాడు. దేవుని యందు ప్రియులారా, మరొక్కసారి వాక్యాన్ని చదువుదాం. కనుక తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. 3 వాక్యాలు ధ్యానించాం. 26వ వచనం, 27వ వచనం, 33వ వచనం. మొట్టమొదటి ప్రేమ, అధికమైన ప్రేమ, అత్యధికమైన ప్రాముఖ్యత క్రీస్తుకి ఇవ్వగలిగిన వాడే నిజమైన శిష్యుడు కాగలడు. రెండవది, ఆ ప్రభుని శిష్యుడిగా ఉండాలి అంటే జీవితంలో అనుదినము ఎదురయ్యే చిన్న పెద్ద కష్టాలను, నష్టాలను, బాధలను, రోగాలను, సిలువలను స్వీకరించి ఆ ప్రభు మార్గములో నడవగలగాలి. మూడవదిగా, అవసరమైతే సమస్తమును కూడా ప్రభు కొరకు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడే ఆయనకు నిజమైన శిష్యుడు కాగలడు. దేవుని యందు ప్రియులారా, ఏదో నామకే వాస్తు, ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్ మనము క్రైస్తవులం కాకూడదు. అక్కడ 24వ వచనంలో ఒక చక్కని మాట, గొప్ప జనసమూహము యేసు ప్రభుని వెంబడించుచుండెను. అయితే ప్రభు అంటున్నారు, మీరు నా శిష్యులు కావాలంటే ఇలాగుండాలి. ఎంతమంది మనం ఉన్నాం, కానీ ప్రభు
ఇంతమంది గుడికొస్తే సరిపోదు, ఈ నా మాటల ప్రకారం జీవించిన వాడే నా శిష్యుడు. మనము కూడా గుంపులో గోవిందలాగా, ఆ జన సమూహములాగా ఉండకుండా ఆయనకు ప్రియమైన శిష్యులుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.